నవంబర్ 29, 2009 ఏదైతే కేసీఆర్ తెలంగాణ కోసం దీక్ష ప్రారంభించాడో సో దీక్షా దివస్ అని చెప్పేసి ఇప్పటికి దాదాపు 16 ఏళ్ళు అవుతుంది. సో నవంబర్ 29ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు తెలంగాణ భవన్లో. నా వెనకాల చూస్తున్నారు కదా, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ఫార్మేషన్ డే స్టార్టింగ్ నుంచి అంటే 2001 27వ తారీఖు 4వ నెల నుంచి స్టార్ట్ అయిన ఈ ఫోటో దగ్గర నుంచి మొత్తం కేసీఆర్ 2001 నుంచి పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మొత్తం ఫోటోలు ఎగ్జిబిషన్స్ రూపంలో పెట్టారు. ఇక్కడ చూస్తున్న మనం కేసీఆర్ పల్లెబాట కార్యక్రమం అనుకుంటా ఈ ఫోటో నాకు తెలిసి ఈటల రాజేందర్ ఉన్నారు, అప్పుడు రవీంద్ర నాయక్ కూడా ఉన్నారు, ఇప్పుడు కేసీఆర్తో పాటు ప్రొఫెసర్ జయశంకర్, ఆలయ నరేంద్ర కూడా ఉన్నారు. చాలా ఓల్డ్ ఫొటోస్ ఇవన్నీ, మొత్తం ఉద్యమం సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ. తెలంగాణ తల్లికి ఇక్కడ నమస్కారం పెడుతున్న ఫోటో కూడా కనబడుతుంది. ఇక్కడ చూస్తుంటే మనం ఓయు నాయకులు పిడమర్తి రవి కానీ ఇట్లా ఉద్యమ నాయకులు అందరూ చాలామంది ఉన్నారు, విద్యార్థి నాయకులు. ఇక్కడ ఇది ఢిల్లీలో నాకు తెలిసి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినప్పటి ఫోటో అనుకుంటాను. సో ఇది కేసీఆర్, జయశంకర్, రవీంద్ర నాయక్ పల్లెబాట కార్యక్రమంలో అప్పుడు ఉన్నప్పటి ఫోటో ఇది. సో మొత్తం తెలంగాణకు సంబంధించి ఇది పార్టీ ఆవిర్భావ సభలో కేసీఆర్ ప్రసంగం, మొట్టమొదటిసారిగా పార్టీ ఆవిర్భావం సంబంధించి ఆ ప్రసంగం అయితే చూస్తున్నాం. మొత్తం 2001 నుంచి పార్టీ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఫొటోస్ రూపంలో చాలా ఉద్యమం ఎట్లా నడిచింది, దానికి సంబంధించిన ఫోటోలన్నీ ఇక్కడ చాలా ప్రధాన ఆకర్షణగా ఫోటోలు అయితే కనబడుతున్నాయి. కేసీఆర్ ఇక్కడ వంట వార్పులో పాల్గొన్న ఫోటో కూడా మనం కనబడుతుంది. 2011లో వంట వార్పులో భాగంగా అప్పుడు తెలంగాణ ఉద్యమం సంబంధించి అనేక ప్రోగ్రామ్స్, అనేక పిలుపులు ఇచ్చిన నేపథ్యంలో వంట వార్పు కూడా ఒకటి ప్రధాన ప్రోగ్రాం అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి స్వయంగా కేసీఆరే టమాటాలు కట్ చేస్తున్న ఫోటో మనం ఇక్కడ చూడొచ్చు. సో మహిళతో కలిసి ఇక్కడ నందినగర్ దగ్గర కూడా ఏదైతే నందినగర్ నివాసం దగ్గరనే ఈ వంట వార్పు కార్యక్రమం కూడా చేసినట్టు చూస్తున్నాం కదా మనం. కేసీఆర్ పల్లెబాటకు సంబంధించి అప్పుడు ఆరుబయట స్నానం చేస్తున్న ఫోటో కూడా, పల్లెలో పర్యటించిన ఫోటోలు కూడా మనకు కనబడుతున్నాయి. ఇది నాకు తెలిసి డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన తర్వాత కేసీఆర్ ఉద్వేగం పడుతున్న ఫోటో, కేసీఆర్ చాలా ఉద్వేగానికి గురైన ఫోటో కూడా కనబడుతుంది. సో కేసీఆర్ ఇది నిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన దగ్గర నుంచి నిమ్స్ హాస్పిటల్ ఫోటో ప్రకటన తర్వాత, డిసెంబర్ 9 ప్రకటన తర్వాత అప్పటి జేఏసీ నాయకులు, పొలిటికల్ జేఏసీ నాయకులు మందకృష్ణ మాదిగ కానీ, ప్రొఫెసర్ జయశంకర్, స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఉద్యోగ సంఘాల నుంచి వీళ్ళందరూ నాయకులు కేసీఆర్కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించిన సందర్భం ఇది. నిమ్స్లో ఉన్నప్పుడు కేసీఆర్ ఫోటో చాలా వీక్ అయ్యారు, నిమ్స్లో దాదాపు దీక్ష చేసినప్పుడు ఫోటో. సో ఇట్లా చాలా వరకు ఉద్యమంకి సంబంధించిన ఫోటోలు అయితే చాలా వరకు ఉన్నాయి. ఇటు రైట్ సైడ్ చూస్తుంటే ఉద్యమం సంబంధించిన ఫోటోలు టీఆర్ఎస్ నాయకులు, ఇక్కడ లండన్లో కూడా ఎన్ఆర్ఐ యూకే సంబంధించిన ఫోటో కూడా కనబడుతుంది. ఇక్కడ చూస్తుంటే మనకు విద్యార్థి నాయకులు, ఇప్పుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్, ఇక్కడ రైలు రోకో సంబంధించిన ఫొటోస్, నాగం జనార్దన్ రెడ్డి, దేవి ప్రసాద్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్, ఉద్యోగ సంఘాల నాయకులు. మొత్తం ఇక్కడ చూస్తుంటే మనం ఫోటోలు చూస్తుంటే అప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చే విధంగా మొత్తం ఒక్కొక్క ఫోటోని చాలా చాలా బాగా చూస్తున్నాం కదా. ఇక్కడ కేటీఆర్ ఉద్యమం టైంలో కేటీఆర్, జోగురామన్న, బాల్క సుమన్ ఫోటోలు. ఇక్కడ చూస్తుంటే రైలు రోకోలో విజయశాంతి, హరీష్ రావు, ఇప్పుడు ప్రస్తుతం మెదక్ ఎంపీ రఘునందన్ కూడా కనబడుతున్నారు. మనతో మాట్లాడడానికి తులమక్క ఉన్నారు. అక్క చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఫోటోలు చూస్తుంటే జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి? పాతవన్నీ గుర్తుకొస్తున్నాయి, అప్పుడు పడ్డ బాధలు, కష్టాలు, అప్పటి అరెస్టులు కానీ ఏదైనా కూడా ఇవన్నీ చూసేసరికి ఒకసారి మళ్ళీ నెమరు వేసుకుంటున్నట్టు కనబడ్డది మా కళ్ళ ముందు. ఆ పోరాట రూపాలన్నీ కూడా ఈ ఫోటో రూపకంగా కనబడతా ఉన్నాయి. అంటే అప్పటి తెలంగాణ వచ్చినాక అప్పుడు పడ్డ బాధలన్నీ మర్చిపోయినాం. మళ్ళీ ఒక్కసారి ఆ స్ఫూర్తి, ఆ జ్ఞాపకాలు అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. ఉద్యమం టైంలో ఎట్లా ఉండే పోలీసు అరెస్టులు కానీ, దాదాపు ఏదైనా కాల్ ఇచ్చినా కూడా వెంటనే నైట్ అరెస్టులు, నిర్బంధాలు, అంత నిర్బంధాలు కూడా తెలంగాణ ఉద్యమం స్ఫూర్తి ఎట్లా ఉండేది? నిజంగా అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమము, నీళ్లు, నియామకాలు, అంటే తెలంగాణ ఒక అస్తిత్వం కోసం జరిగినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటాన్ని కేసీఆర్ గారు స్టార్ట్ చేయంగానే అందరికి కూడా అరే నిజమే కదా, ఆంధ్రోళ్ళు వచ్చి మన మీద పెత్తనం చేస్తున్నారు కదా, అరే కేసీఆర్ ఒక మంచి
నిర్ణయం తీసుకున్నారు. మనందరి కోసం, తెలంగాణ ప్రజల కోసం కదా, మనమందరం కూడా వెళ్ళాలి అనేటువంటి దాంతో అప్పుడు ఎవరిని కూడా రమ్మని ఈ కార్యక్రమంలో పాల్గొనమనే పరిస్థితి లేకుండే. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా నా బాధ్యత, నేను ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో మన పిల్లల భవిష్యత్తు కోసం, మన పిల్లల ఉద్యోగాల కోసం, మన నీళ్ళ కోసం, మన నిధుల కోసం మనం కొట్లాడాలి, మన రాష్ట్రాన్ని మనం తెచ్చుకోవాలి, మన రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ మనమే దక్కించుకోవాలి అనేటువంటి ఒక భావన అందరిలో, అది మహిళలలో వచ్చింది, యువకులలో వచ్చింది, విద్యార్థులలో వచ్చింది, ఉద్యోగులలో వచ్చింది. అట్లా సకల జనులందరూ కూడా ఏకం అవుదాం అనేటువంటి పరిస్థితి. ఆ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో సమైక్య పాలకులు ఆ ఉద్యమాన్ని నీరుగార్చడానికి కోసం, విచ్ఛిన్నం చేయడానికి కోసం అనేక కుట్రలు, కుతంత్రాలు అనేకం చేసిర్రు. చాలామందిని అరెస్టులు చేసిర్రు, చాలామంది పైన కేసులు పెట్టిర్రు, ఏండ్లకేండ్లు జైళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉండే. కానీ దాన్ని ఇవాళ ఇన్ని పోరాటాలు చేసినా కూడా, ఇంత ఉద్యమం చేసినా కూడా వీళ్ళు గుండెలు కరుగుతలేవు, మాకు తెలంగాణ వస్తుందో రాదో అని చెప్పేసి చాలామంది యువతులు చాలామంది మా సోదరిమణులు కూడా బలిదానం చేసుకున్న పరిస్థితి. ఆ టైంలోనే కేసీఆర్ గారు ఇవాళ అరే ఇంత చేసినా కూడా ఇంతమంది చనిపోతున్నారు, మరి మనకు తెలంగాణ అయితే రావాలి అనే దాంతో ఇవాళ కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటిది ఏదైతే ఒక నిర్ణయం, బలమైన నిర్ణయం ఏదైతే తీసుకున్నారో, ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇవాళ ఇంకా జనాలలో ఇంకా బాగా నమ్మకము, అంటే గుండెల్ని వాళ్ళ మనసుల్ని కదిలించినటువంటి రోజు అన్నమాట ఈరోజు, దీక్షా దివాస్ రోజు. కాబట్టి ఈరోజు నిజంగా ఇప్పటికీ కూడా, నిన్న కూడా మహేష్ గౌడ్ మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే వీళ్ళు మనుషులా, లేకుంటే మూర్ఖులా, లేకుంటే మృగాలా, లేకుంటే మానవత్వం ఉన్న మనుషులు కాదా అనేది అనిపించింది. ఎందుకంటే కేసీఆర్ గారు ఆనాడు అమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాకనే కదా సకల జనులని కదిలించింది, అప్పుడు కదా మీరు కదిలింది. మరి అప్పటిదాకా ఇంతమంది చనిపోతుంటే, ఇంతమంది అరెస్టులు అవుతుంటే, ఇన్ని ఉద్యమాలు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉంది. అసలు ఎక్కడన్నా వాళ్ళకు చలనం ఉందా? ఎప్పుడన్నా తెలంగాణ ఇద్దామనే సోయి అప్పుడు లేదు. కానీ ఎప్పుడైతే దీక్ష పెట్టారో అప్పుడే ఇవాళ అంటే తెలంగాణ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామనేటువంటి పరిస్థితికి మనం తీసుకురాగలిగినాం. కాబట్టి ఇవాళ తెలంగాణ ఉద్యమము, తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఇవాళ కేసీఆర్ గారి యొక్క నిర్ణయం, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో, ఆ నిర్ణయం తోటి ఇవాళ తెలంగాణ ప్రజల గుండెల్ని కదిలించే విధంగా అందరిని కూడా కదిలించింది, సకల జనులందరినీ కూడా కదిలించినటువంటి సందర్భం అది. ఇక్కడ చాలా ఫొటోస్ ఉన్నాయి, మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ హరీష్ రావు బైక్ ర్యాలీకి సంబంధించిన ఫొటోస్ కూడా చూస్తున్నాం. స్వామి గౌడ్, కర్ణె ప్రభాకర్, హరీష్ రావు వెనకాల పద్మారావు గౌడ్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే కూడా చూస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కేసీఆర్ సందర్శించిన ఫోటో. అప్పటి మంత్రి ఎమ్మెల్యే పుట్టమద కూడా ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి అప్పటి మినిస్టర్, అధికారులు స్మితా సబర్వాల్ కూడా అధికారులు కూడా ఉన్నారు. సో ఆ ఉద్యమం అయిపోయిన తర్వాత 2014 తెలంగాణ అనౌన్స్మెంట్ తర్వాత ఎలక్షన్స్ సంబంధించి కూడా కేసీఆర్ ఫొటోస్ కూడా చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉద్యమం ఫోటోలతో పాటు ఇటు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ఢిల్లీలో ప్రొఫెసర్ జయశంకర్ సార్తో కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి ఫోటో నాకు తెలిసింది. చాలా వరకు ఫొటోస్ చూస్తున్నాం కదా, అప్పటి జ్ఞాపకాలు. ఏదైతే నవంబర్ 29 తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైన రోజు. ఎందుకంటే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఎప్పుడైతే కేసీఆర్ దీక్షకు దిగారో, సో అప్పటి నుంచే కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. తర్వాత డిసెంబర్ 9కి సంబంధించి ప్రకటన కూడా వచ్చింది. సో డిసెంబర్ 9 ప్రకటన తర్వాతనే మళ్ళీ సమైక్యవాదులు, ఎంపీలు మళ్ళీ ఒత్తిడితో మళ్ళీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెనక్కి పోవడం, తర్వాత ప్రభుత్వం సంబంధించి కూడా ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు 2009 సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ కూడా మనకు ఫోటోలో కనపడుతుంది. వరంగల్లో కేటీఆర్ అరెస్ట్ చేసినప్పటి సంబంధించిన ఫొటోస్ కూడా కనబడుతున్నాయి. చాలా వరకు ఉద్యమ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. కార్యకర్తలందరూ ఒక్కొక్కరు ఫొటోస్ చూస్తుంటే అప్పుడు
ఉద్యమాలకు సంబంధించిన ఫొటోస్ చూస్తుంటే ఒక్కొక్కరు ఉద్యమాలన్నీ అప్పుడు జరిగిన సందర్భాలు గుర్తు చేసుకుంటున్నారు. చూస్తున్నాం కదా ఇక్కడ జనగర్జన సంబంధించి 2011లో కరీంనగర్లో పెడితే దాదాపు ఇసుకేస్తే రానంత జనం చూస్తుంటే ఈ కరీంనగర్ సంబంధించి మీటింగ్ కూడా ఫొటోస్ కనబడుతున్నాయి. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నర్ నరసింహన్తో ఉన్నప్పటి ఫోటో అది. సో చాలా వరకు ఉద్యమం నాటి ఫోటోలు అయితే ఎక్కువ ఇక్కడికి చేస్తారు. దీని తర్వాత కూడా ఉద్యమం తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి పథకాలు తీసుకొచ్చిందని చెప్పేసి కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన సందర్భం. నిన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పీసీసీ ప్రెసిడెంట్ ఏదైతే కేవలం దొంగ దీక్ష అని చెప్పేసి కూడా నిన్న కామెంట్ చేస్తారు. దానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే చాలా బగ్గమంటున్న పరిస్థితి. సో దొంగ దీక్ష కేవలం ఉనికి కోసమే ఇప్పుడు దీక్ష దివాజ్ చేస్తున్నామని చెప్పేసి నిన్న మహేష్ కుమార్ గౌడ్ అయితే మాట్లాడిన సందర్భం. మనం ఇంకొన్ని ఫొటోస్ చూసే ప్రయత్నం చేద్దాం. దీని తర్వాత కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలాంటి పథకాలు 2014 సంబంధించి మొత్తం ఎలాంటి పథకాలు పెట్టారని సంబంధించి కూడా ముఖ్యమంత్రి 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, ఇక్కడ ప్రధాని మోడీతో కూడా ఇనాగ్రేషన్ సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి. కంటి వెలుగు, డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ గొర్రెల పంపిణీ, కంటి వెలుగు, చేపల పంపిణీ సంబంధించి ఫోటోలు, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఫొటోస్ కూడా మనకు కనబడుతున్నాయి. సో అప్పటి పివి సింధుకు చెక్ ఇచ్చినప్పటి ఫొటోస్ కూడా చూస్తున్నాం. సో సెక్రటేరియట్ ఓపెనింగ్ సంబంధించిన ఫొటోస్ కూడా చూస్తున్నాం. సో ఉద్యమం తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి పథకాలతో తెలంగాణను ముందు తీసుకెళ్లామన్నది కూడా ఈ 10 ఏళ్ళకు సంబంధించి పాలనలో వాళ్ళ ప్రభుత్వం చేసిన పథకాలు కానీ అభివృద్ధి కానీ మొత్తం ఈ ఫోటోల రూపంలో కూడా కేసీఆర్ కిట్ కానీ మిషన్ కాకతీయ, కళ్యాణ్ లక్ష్మి, షాదిర్ ముబారక్, రైతు బంధు, ఆసరా పెన్షన్లు, మిషన్ భగీరథ, ఇట్లా బీసీ బంధు, దళిత బంధు అని చెప్పేసి మొత్తం ఓవరాల్గా 10 ఏళ్ల పాలనకు సంబంధించి కూడా ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ అయితే చాలా ప్రధాన ఆకర్షణగా నిలబడిందని చెప్పొచ్చు. టోటల్ నవంబర్ దీక్షా దివస్ 29 నవంబర్కి సంబంధించి మొత్తం ఫోటోల రూపంలో కార్యకర్తలకు అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసే విధంగా, అప్పటి కార్యకర్తలకు కానీ నాయకులకు గుర్తు చేసే విధంగా మొత్తం ఫోటో ఎగ్జిబిషన్ చాలా ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.